సో గైస్ ఫైనల్లీ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం అయిన పుష్ప పార్ట్ 2 యొక్క ట్రైలర్ కట్ వచ్చేసింది. ప్రీవియస్ వీడియోస్ మనం చెప్పాం పుష్ప పార్ట్ యొక్క బ్రేక్ డౌన్ వీడియో మనం పెడదామని. సో ఆ వీడియోనే అన్నమాట ఇది. ట్రైలర్ కట్ లో ఉన్న ప్రతి ఒక్క సెకండ్ ని ఇంచు బై ఇంచు చెప్తానని కాదు కానీ మాక్సిమం ఆఫ్ ది ట్రైలర్ మొత్తం కవర్ చేస్తా, నాది గ్యారంటీ. ఇంకా వీడియో అయితే మొదలు పెడదాం. ట్రైలర్ కట్ ఓపెన్ చేస్తే అల్లు అర్జున్ గారు మ్యాప్ చూస్తూ దీనంగా ఆలోచిస్తుంటారు. స్మగ్లింగ్ సరుకు అన్నది ఏ రూట్ లో తీసుకుని వెళ్ళాలి అన్నది. ఫైనల్ గా మ్యాప్ లో బ్లూ కలర్ రూట్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. దాని అర్థం ఏంటి, నెక్స్ట్ క్లిప్ లో చూపించినట్టు వాటర్ లోనే సరుకు తీసుకుని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సరుకు ఎలా అయినా బయటకు పంపించాలని చాలా పగడ్బందీగా నైట్ సమయంలో అది కూడా వాగులో నుంచి పట్టుకుని వెళ్తుంటాడు. కానీ ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేస్తారో తెలియదు కానీ శిఖావత్ సార్ కి ఆల్రెడీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటది. ఇక అక్కడ శిఖావత్ సార్ ఎంట్రీ ఉంటది. ట్రైలర్ కట్ లో మనం చూసినట్టు ఫస్ట్ వస్తున్న లారీకి ఈ యొక్క గన్ షాట్ కొడతాడు. ఆఫ్టర్ ఆ లారీ తిరగబడి మొత్తం లారీలు కూడా క్రాష్ అయిపోతాయి. ఇంకా తర్వాత పుష్ప పార్ట్ 1 లో ఎర్రచంద్రం మీద ఎలా అయితే అల్లు అర్జున్ గారు జంప్ చేస్తారో అలానే ఈ లారీ మీద నుంచి శిఖావత్ సార్ జంప్ చేయడం మనం ఈ షాట్ లో క్లియర్ గా చూడొచ్చు. అంతేకాదు పుష్ప పార్ట్ 1 లో శిఖావత్ సార్ మాక్సిమం వైట్ సెట్ వేసుకుంటాడు క్లైమాక్స్ లో తప్ప. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కట్ లో కూడా ఒక్క దగ్గర కూడా వైట్ సెట్ వేసిందే లేదు. అండ్ పుష్ప పార్ట్ 1 లో ఏదైతే బ్రాండ్ సెట్ అన్నాడో అలాంటి బ్రాండ్ సెట్స్ ఒక్కటి కూడా వేస్తున్నట్టు లేదు. దీన్ని బట్టి చూస్తే పుష్ప పార్ట్ 1 లో తన పని తను సక్రమంగా చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పుష్ప రెచ్చగొట్టాడో ఇంకా డ్యూటీ మొత్తం వదిలేసి పుష్ప మీదనే టార్గెట్ గా పెట్టుకుని ఉన్నాడు. ఎటువంటి స్మగ్లింగ్ పుష్ప నుంచి వచ్చినా ఆ స్మగ్లింగ్ అనేది జరగనివ్వకుండా చూసుకుంటాడు. అలాగే ఈ ఫస్ట్ క్లిప్ లో పట్టుకున్న ఎర్రచంద్రం ని అనదర్ క్లిప్ లో మంగళం శ్రీను గారికి అమ్మేయడం మనం చూసాం. ఆ క్లిప్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది సింగిల్ గా ఉంటే ఏం పేకలేము అని. ఇద్దరు కూడా అంటే మంగళం శ్రీను అండ్ శిఖావత్ సింగ్ ఇద్దరు కూడా కలిసిపోయారు పుష్ప పార్ట్ 2 లో. ఇది పక్కన పెట్టి వేరే సీక్వెన్స్ కోసం మాట్లాడుకుంటే ట్రైలర్ లో అల్లు అర్జున్ గారిని ఏలార్ తీస్తున్నప్పుడు అల్లు అర్జున్ గారి జోబ్ లో నుంచి ఒక హాఫ్ నోట్ అయితే బయటకు వస్తుంది. హాఫ్ నోట్ అంటే మనందరికీ తెలుసు, ఇది వరకు వచ్చిన సినిమాల్లో చూసాం. హవా పెద్దవి చేస్తున్నప్పుడు ఆ యొక్క అమౌంట్ ని తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఇలా హాఫ్ నోట్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అంటే దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ గారికి రావాల్సిన అమౌంట్ కోసం స్వయంగా అల్లు అర్జున్ గారు ఒక్కరే ఆ యొక్క హవా కోసం వెళ్తారు చైనాకి. ఇక అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ అల్లు అర్జున్ గారి ఎదుగుదలని చూడలేక ఇంకా మంగళం సీన్ పంపిస్తారో లేదా జగపతి బాబు పంపిస్తారో అసలు ఏమిటో తెలీదు. ఎవరు పంపిస్తారో కానీ చైనీస్ తో ఫైట్ చేయడం మనం అక్కడ చూడబోతున్నాం. ఇక్కడ నాకు బాగా నచ్చిన షార్ట్ కట్ అయితే ఒకటి ఉంది. అదేంటంటే అల్లు అర్జున్ గారు వాటర్ లో పడిపోతున్నప్పుడు శిఖావత్ సింగ్ అలానే వాటర్ నుంచి బయటికి లేస్తాడు. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ గారు డౌన్ అవుతున్నప్పుడు శిఖావత్ సింగ్ లేస్తాడు, శిఖావత్ సింగ్ డౌన్ అవుతున్నప్పుడు అల్లు అర్జున్ లేస్తాడు. అండ్ ఇంకో డీటెయిలింగ్ పాయింట్ లోకి వెళ్ళిపోతే రష్మిక మందన గారి స్కోప్ అన్నది పుష్ప పార్ట్ 2 లో గట్టిగానే ప్లాన్ చేశారేమో సుకుమార్ గారు. ఎందుకంటే ట్రైలర్ కట్ లో అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, పెళ్ళం మాట మొగుడు వింటే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా అని. ఇదే కాదు ట్రైలర్ మొత్తం చూసాక క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే రష్మిక మందన గారి క్యారెక్టర్ తో మనం ఎమోషన్ గా గానీ రొమాంటిక్ గా గానీ చాలా ఇంటరాక్ట్ అవుతాం. ఎంతటి ఇంపార్టెంట్ కాకపోతే రష్మిక మందన గారి కాలుతో తగ్గేదేలా అన్న స్వాగ్ ని చేయిస్తారు. అయినా ఈ షాట్ ఏంటి భయ్యా, ఎమోషన్ గా గానీ రొమాంటిక్ గా గానీ ట్రైలర్ కట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ట్రైలర్ కట్ లో ప్రతి ఒక్కరికి ఆకట్టుకున్న షాట్ ఏదైనా ఉందా అంటే అది ఈ షాట్ భయ్యా. అసలు ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరయ్యా అని సోషల్ మీడియాలో కొడితే చాలా వరకు రూమర్స్ వస్తున్నాయి. అవేంటంటే పుష్పకి చాలా కావాల్సిన వాళ్ళు పుష్ప గారి అమ్మ, పుష్ప గారి భార్య అదే శ్రీవల్లి, లేదా పుష్ప గడు తమ్ముడులా భావించే క్యాస్వా ఎందుకు మరీ అంత ఇంపార్టెంట్ గా చెప్తున్నావంటే మనందరికీ తెలుసు పుష్ప గడికి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ ఎవరు లేదు, ఎవ్వరు కూడా ఇంటి పేరు లేదని దగ్గరికి చేర్చుకునే వాళ్ళే కాదు. అలాంటిది ఫస్ట్ టైం క్లోజ్ అయిన వ్యక్తి అండ్ పరిచయమైన వ్యక్తి క్యాస్వా మాత్రమే. సో కాబట్టి చెప్పలేం జరిగే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. బట్ నా ఉద్దేశం ప్రకారం ఆ బాడీ వచ్చేసి పుష్పరాజ్ ది. ఆగండి కామెంట్ లో వేసుకోకుండా ఫస్ట్ నేను చెప్పింది వినండి. ఆల్రెడీ మనం గ్లింప్స్ లో చూసాం పుష్పరాజ్ పోలీసులకి దొరికిపోయాడు అండ్ అక్కడి నుంచి బుల్లెట్ గాయాలతో బయటపడ్డాడు. యాజ్ ఆడియన్స్ గా మనకి తెలుసు పుష్పరాజ్ బయటపడ్డా బతికే ఉన్నాడా లేదా అన్నది. కాకపోతే అక్కడ సునీల్ అండ్ ఫాద్ ఫసిల్ అండ్ జాల్ రెడ్డి ఇలా ప్రతి ఒక్క విలన్ కూడా 1000 కళ్ళతో చూస్తున్నారు బతికున్నాడా చచ్చాడా అన్నది. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు వేరే ఐడియాతో బి ప్లానెట్ గా ఆలోచించి రావ్ రమేష్ గారితో చెప్తారు నేను చనిపోయిన అన్న న్యూస్ వైరల్ చేయాలి. ఆల్రెడీ పుష్ప పార్ట్ 1 లో మనం చూసాం ఎర్రచంద్రని చూస్తే అల్లు అర్జున్ గారు గుర్తొస్తారు, అల్లు అర్జున్ గారిని చూస్తే ఎర్రచంద్రం గుర్తొస్తారు. సో కాబట్టి ఇక్కడ అందరు కూడా అల్లు అర్జున్ గారి శవాన్ని నమ్మాలంటే ఎర్రచంద్రంతో అంత్యక్రియలు చేయాలన్నమాట. సో దీన్ని బట్టి ఇక్కడ శవం ఎవరిది కాదు, మన బన్నీ అన్నే తన యొక్క స్టావ్ ని తను క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఎప్పుడైతే ఉంటుందో అదే భయ్య జాతర సీక్వెన్స్ ఎప్పుడైతే అవుద్దో అప్పటి వరకు అల్లు అర్జున్ గారు స్క్రీన్ మీద కనిపించారు. ఇక అప్పుడే ఈ న్యూ క్యారెక్టర్ అయిన సైకో విలన్ ని చంపడానికి గంగమ్మ తల్లి గెటప్ ని వేస్తారు అల్లు అర్జున్ గారు. ఈ క్యారెక్టర్ ఎవరి వైపు ఉంటుందో తెలియదు కానీ కేవలం ఈ క్యారెక్టర్ తో ఫైట్ అంటే జాతర సీక్వెన్సే
18 మినిట్స్ వరకు ఉంటుంది. అండ్ అక్షరాల 60 కోట్ల బడ్జెట్ ని పెట్టి తీశారు ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ ని. ఇన్నాళ్ళుగా కనిపించిన పుష్పరాజు సడన్ గా గంగమ్మ తల్లి గెటప్ లో కనిపించేసరికి శ్రీవల్లి చాలా ఎమోషన్ అయిపోయి వెళ్లి హత్తుకుంటది. ఇక ఇక్కడతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇప్పటి వరకు చూసింది మాస్ జాతర. ఇక మీదట అంటే సెకండ్ హాఫ్ లో చూడబోతుంది వైల్డ్ ఫైర్. సెకండ్ హాఫ్ లో సుకుమార్ గారు చెప్పుకోదగ్గ డీటెయిలింగ్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇవంతా పక్కన పెట్టేసి ట్రైలర్ కట్ లో నాకు నచ్చిన ది బెస్ట్ 3 షాట్స్ కోసం మాట్లాడుకుంటే, ఒక్కటోది కొంగు పట్టుకొని ఇలా పైకి లాగే సీన్. ఇది కొంచెం దేవరాకి సిమిలర్ గా ఉంది. పిచ్చెక్కించిందనే చెప్పుకోవచ్చు ఈ షాట్. అండ్ శ్రీవల్లి కాల్ తో తగ్గేదిలే అన్న స్వాగ్ చేయడం. అండ్ బట్ నాట్ లీస్ట్ భుజం మీద ఫైర్ పెడితే ఆ భుజం మీద ఉన్న ఫైర్ తో బీడీని వెలిగించడం. ఇలా ఎస్పెషల్లీ 3 షాట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఫైనల్ గా ఈ వీడియోలో ట్రైలర్ కట్ లో ఉన్న మెయిన్ పాయింట్స్ ని తీసుకొని బ్రేక్ డౌన్ చేసా. మరి మెయిన్ పాయింట్ అనే కాకుండా ప్రతి పాయింట్ ని అంటే A to Z ప్రతి ఒక్క షాట్ ని కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పండి, ఇంకో ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తా. వీడియోని ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా అనిపించి ఉంటది కదా. సో కాబట్టి ప్లీజ్ ఒక లైక్ వేసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాత్రం పక్కా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.